నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అట్టహాసంగా జరిగిన టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ పర్వం. వాలంటరీ వ్యవస్థను టీడీపీ రద్దు చేస్తుందని దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డ మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. కొల్లూరు మండలం ఈపూరు గ్రామానికి చెందిన 10 కుటుంబాలు వైసీపీ నుండి టీడీపీలోకి చేరారు. తెలుగుదేశం పార్టీలోకి చేరిన వారికి మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గం జనసేన సమన్వయకర్త ఊసా రాజేష్, కొల్లూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాలంటరీ వ్యవస్థ గురించి తెలుగుదేశం పార్టీపై చేస్తున్న దుష్ప్రచారాన్ని మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు ఖండించారు. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటరీ వ్యవస్థను తీసివేస్తామని తెలుగుదేశం పార్టీ మీద దుష్ప్రచారం చేస్తున్నారు. మేము ఈ రోజు క్లియర్ గా చెప్తున్నాము. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తుందని చెప్పారు. ఇప్పుడు ఉన్న వేమూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వాలంటరీ మీద ఒత్తిడి తీసుకొచ్చి రాజీనామా చేయాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వాలంటీర్లు ఒకసారి ఆలోచన చేయాలని, మీ విద్యకు తగ్గ విధంగా మిమ్మల్ని కొనసాగించడమే కాక గౌరవ వేతనం 10,000 రూపాయలకు పెంచుతామని తెలిపారు. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి ఒత్తిడికి గురై రాజీనామాలు చేయొద్దన్నారు. రాజీనామా చేసిన వారు కూడా ఒకసారి ఆలోచించి రాజీనామాలు వెనక్కి తీసుకోవాలన్నారు. మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామని, మీ ఉద్యోగాలకు భరోసా ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుండ్ల సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ పరంగా ఒక దుష్ప్రచారం జరుగుతూ ఉంది. వాలంటీర్ వ్యవస్థకి మా పార్టీ మేమేదో వ్యతిరేకమని, మేము వస్తే వ్యవస్థని తీసేస్తామని, వాలంటీర్ల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడతామని చెప్పి ఒక దుష్ప్రచారం, ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తామని. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే వాలంటీర్లని వాళ్ళ స్వార్థానికి, వాళ్ళ శిక్ష రాజకీయాలకి వినియోగించుకోవడానికి ప్రణాళికలు రూపొందించింది. దాన్ని ఎలక్షన్ కమిషన్ అడ్డుకుంది, కానీ మాకే సంబంధం లేదు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నిబంధనలు అడ్డం పెట్టి పెన్షనర్స్కి 1వ తేదీన అందాల్సిన పెన్షన్లు అందకుండా దాదాపు 30 మంది చావులకి జగన్మోహన్ రెడ్డి కారణమయ్యాడు. ఆ చావులు రాజకీయానికి వాడుకోవాలనేది అతను ముందస్తు ప్రణాళిక. దానిలో భాగంగానే వాలంటీర్స్ చాలా మందిని పిలిపించి, మీకు ఈ నెలతో అయిపోతున్నాయి, మీరు 2 నెలలు జీతం మా దగ్గర నుంచి తీసుకోండి, ప్రభుత్వం నుంచి తీసుకోవద్దని 5,000 ఇస్తామని చెప్పి ఈ విధంగా మభ్యపెట్టి వాళ్ళని పక్కన పెట్టడానికి ప్రయత్నం చేశారు. కొన్ని చోట్ల ఇచ్చారు, తీసుకున్నారు కూడా. వ్యవహారం మొదలుపెట్టారు. వాలంటీర్లు అందరూ రాజీనామా చేయండి, రాజీనామా చేసి మీరు పార్టీకి పనిచేయండి, మళ్ళా రేపు అధికారంలోకి రాగానే మేము చెప్పాము. చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, వాలంటీర్ వ్యవస్థకి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు, దాన్ని ఇంకా సమర్థవంతంగా వినియోగిస్తాం. 5,000 సరిపోదు వాళ్ళకి, వచ్చే మేము రాగానే 10,000 కూడా వాళ్ళకి ఆందోళన పెంచుతామని చెప్పి ఆయన హామీ. అక్కడి నుంచి ఏం చేయాలో అర్థం కాక ఒత్తిడి పెంచేస్తా ఉన్నారు. మీరు రిజైన్ చేయండి, మేము పెట్టాము మిమ్మల్ని. వీడు ఎవడు పెట్టాడు? వీడు ఈ నియోజకవర్గం తీసుకున్నాం, వేమూరు నియోజకవర్గం. ఎవడు పెట్టాడు? ఇప్పుడు వచ్చినాడు పెట్టాడా? కొండేపులో కూర్చున్నాడు, ఇప్పుడు వచ్చిన పెట్టాడా? వీళ్ళందరినీ పెట్టినా వెళ్ళిపోయాడు. నేను పెట్టాను కాబట్టి మీరు రిజైన్ చేయండి, బెదిరిస్తున్నారు, ప్రలోభ పెడుతున్నారు, రకరకాల ఒత్తిళ్లు గురి చేస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లకు కానీ, మన నియోజకవర్గం వేమూరు నియోజకవర్గంలో ఉన్న వాలంటీర్లకు కానీ ఇక్కడ అసలు ప్రత్యేకంగా ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవడో వచ్చినట్టు చెప్తే మీరు అనవసరంగా భయపడి వాళ్ళకి గులాంగిరి చేయొద్దు. సక్రమంగా ఎవరి డ్యూటీస్ వాళ్ళు నిర్వర్తిస్తే ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు ఉండవు. జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గెలుపు తథ్యమని, మెజారిటీ ఎంత అనేది ప్రతిపక్షాలు చెప్పాలని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. బుధవారం నాదెండ్ల మనోహర్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా వేలాది మంది తరలివచ్చి సంఘీభావం తెలపడమే విజయానికి సంకేతం అన్నారు. జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు మనోభావాలు దెబ్బతిన్నాయని, రాష్ట్రంలో నిశ్శబ్ద మార్పు విప్లవం నెలకొని ఉన్నట్లు చెప్పారు.
జగన్ ప్రభుత్వ పోకడ, అవినీతి, దాడులు, దౌర్జన్యాలతో ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారన్నారు. ఎన్నికల సంగ్రామం కోసం మహా సంకల్పంతో ప్రతి ఒక్క తెలుగువాడు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం పేదవాడిని మరింత పేదవాడిగా మార్చిందన్నారు. ఈ ఎన్నికలు దోపిడీకి గురి కాబడ్డవాడికి మధ్య సమరంగా చెప్పారు. జగన్ పాలనలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని తిరగరాయాలని చూశారని, అశేష అభిమానుల మధ్య మనోహర్ నామినేషన్ గతంలో ఎప్పుడూ జరిగిన విధంగా అట్టహాసంగా జరిగిందని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కూటమి అభ్యర్థిగా తెనాలి నియోజకవర్గంలో ఉమ్మడి రాష్ట్రానికి మాజీ స్పీకర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఈ రోజున జనసేన పార్టీ తరఫున పెద్దలు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు నామినేషన్ వేసిన సందర్భంలో ఈ రోజున ప్రజలు వేలాది మందిగా పాల్గొని సంఘీభావం తెలిపినటువంటి విధానం మనం గమనించినట్లయితే ఏ రకంగా ప్రజల యొక్క మనోభావాలు ఈ రాష్ట్రంలో దెబ్బతిన్నాయో, అంతేకాకుండా వాళ్ళు చూపించినటువంటి ఆత్మీయత, ఆదరణ, ఆశీస్సులు మార్పుకి సంకేతం. ఇది ఒక ప్రభంజనం, నిశ్శబ్ద విప్లవం అని చెప్పి ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం. 1994లో మొట్టమొదటిసారిగా మేము శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు వేమూరు నియోజకవర్గంలో ఆనాడు 100 వస్తాయా, 10 వస్తాయా, 20 వస్తాయా, 30 వస్తాయా, ఎవరు విశ్లేషణ వాళ్ళు చేసినటువంటి నాకు గుర్తొస్తూ ఉంది ఆ విశ్లేషణ. అలాంటి సందర్భంలో 200 పైచిలకు ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు ప్రతిపక్షం కేవలం 26కి పరిమితమైంది. ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క పోకడ, అరాచకం, అవినీతి, అసహనాన్ని ప్రజల్లో కల్పించినటువంటి ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడాలనే సంకల్పం ప్రతి ఒక్క తెలుగువాడు యావత్ ప్రపంచంలో ఎదురు చూస్తున్నటువంటి సంగ్రామం ఇది. పేదవాడిని పేదవాడు చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ పాలన. పేదవాడికి క్లాస్కి వారన్నాడు, దోపిడీకి గురైనటువంటి వర్గాలన్నిటికీ ఈనాడు సమరం జరగబోతూ ఉంది. ఎందుకంటే చీల్చి చెండాడారు. మానవత్వానికి అక్కడ మనుగోడు లేకుండా ప్రజాస్వామ్యాన్ని విఘాతం చేస్తూ రాజ్యాంగాన్నే తిరగరాయాలనే గొప్ప మహానుభావులు పాలన మనం చూసాం 5 సంవత్సరాలు. ఈ యొక్క పార్టీ, ప్రభుత్వం, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎప్పుడు వెళ్ళిపోద్దా అని చెప్పి నిమిషాలు గంటల్లాగా భావిస్తూ భారంతో బాధపడుతున్నటువంటి ప్రజానీకానికి ఉపశమనం కలబోతూ ఉంది. అదే ఈనాటి ప్రస్థానం. ఈ ఎన్నికల నామినేషన్ సందర్భంలో నేను 6 సార్లు పోటీ చేశాను. మనోహర్ గారు 4 సార్లు పోటీ చేశారు. మేము ఎప్పుడు చూడలే ఎంతమంది జనం. అశేష ప్రజానీకం ఈ రోజున కూటమి అభ్యర్థి అయినటువంటి మనోహర్ గారి గెలుపు కోసం ఇది మా యొక్క సహకారం, ఆశీస్సులు, అండదండలు, వాట్ నాట్ అనే భావన కలిగించే విధంగా జై
కూటమి అనే భావన ఈ రోజున ప్రతి ఒక్కరి యొక్క హృదయ స్పందన అని చెప్పి మనం చేసుకుంటూ బుధవారం జరిగిన తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ బీజేపీ జనసేన శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెనాలి మండలం అంగళగుదురు గ్రామం నుండి గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చి నాదెండ్ల మనోహర్ కు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా అంగళగుదురు గ్రామాన్ని తీసుకుంటే పేద ప్రజలు అన్ని వర్గాల వాళ్ళు ఇవాళ తెలుగుదేశం పార్టీకి జనసేనకి బీజేపీకి మద్దతుగా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతమందాలి, ఇచ్చిన హామీలని అమలు చేయలేనటువంటి మోసగాడిని ఇంటికి పంపించాలి, మేనిఫెస్టోని దైవంగా భావించండి అని చెప్పి మేనిఫెస్టోని నేను దైవంగా భావిస్తానని చెప్పి ఏ విధంగా అడుగడుగున మోసాలు చేశాడో జగన్మోహన్ రెడ్డి చూసాం మనం. ఇవాళ ముఖ్యంగా పక్కన ఉన్నటువంటి అమరావతి రాజధాని ఏ విధంగా మోసం చేశాడో మనం చూసాం. అమరావతి రాజధానిని ఇక్కడ కాకుండా నేను వైజాగే రాజధాని అని మాట్లాడితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా ఈ రాజధానిని తరలించే విషయంలో కనీసం నోరు మెదపలేదంటే ఈరోజు మళ్ళీ మాకు అవకాశం ఇవ్వండి, మేము ప్రజలకు సేవ చేస్తామంటున్నారు. ఈ ప్రాంతాన్ని అడుగడుగున గంజాయిమయంగా మార్చిన ఘనత ఈ వైసీపీ ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి అభ్యర్థి ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ చేసినటువంటి శ్రీ నాదెండ్ల మనోహర్ గారి యొక్క నామినేషన్ కార్యక్రమానికి మా అంగళగుదురు గ్రామం నుండి వేలాది మంది కార్యకర్తలు మరి ర్యాలీగా బయలుదేరి మనోహర్ గారి యొక్క విజయాన్ని కాంక్షిస్తూ వారి విజయం తథ్యమే మెజార్టీ కోసమే మా గ్రామం నుండి కూడా శాశ్వతలో ప్రయత్నిస్తున్నాము. మరి నాదెండ్ల మనోహర్ గారు మరి విజయం సాధించి రేపు రానున్న ఎన్డీఏ గవర్నమెంట్ కూటమిలో మరి తెనాలి నియోజకవర్గానికి అభివృద్ధిలో బాటలు వేస్తారని చెప్పి కోరుకుంటూ ఈ నామినేషన్ కార్యక్రమానికి ఎలా మంది తరలివచ్చినప్పటికీ తెలుగుదేశం పార్టీ నాయకులకు, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు, అభిమానులకు మా అంగళగుదురు గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఇప్పుడు చిన్న విరామం.